భారత రాష్ట్ర సమితితో తీవ్ర స్థాయికి చేరిన విభేదాలతో సొంత తండ్రి స్థాపించిన పార్టీకి కవిత పూర్తిగా దూరమయ్యారు. ఏప్రిల్ 25న కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తేదీని ఖరారు చేయడంతో జాగృతి శ్రేణుల్లో నయా జేష్ నెలకొంది. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో కవిత ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్న సస్పెన్షన్ అందరిలో నెలకొంది. అయితే బోధన్ కోడలిగా రావడం తన పూర్వజన్మ సుకృతం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి. ఇంతకీ రాబోయే ఎన్నికల్లో కవిత బరిలోకి దిగబోయే ఆ అసెంబ్లీ నియోజకవర్గం ఏది? సొంత మామ ఇలాకాలో పట్టు సాధించేందుకు ఆమె అమలు చేస్తున్న క్షేత్రస్థాయి వ్యూహాలు ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. గులాబీ పార్టీలో కీలక నాయకురాలిగా వెలుగొందిన కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రయాణం అనూహ్య మలుపు తిరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఆమె అరెస్టు కావడం, నెలల తరబడి జైలు జీవితం గడిపి బెయిల్పై బయటకు రావడం తదితర పరిణామాలతో ఆమె రాజకీయ పంతా పూర్తిగా మారిపోయింది. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆమె తీవ్రస్థాయిలో అసంతృప్తి గళం విప్పారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసీఆర్కు నోటీసులిచ్చిన నేపథ్యంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని కీలక నేతలైన మాజీ మంత్రి టి హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతి కారణంగానే తన తండ్రి కేసీఆర్కు రాష్ట్రంలో చెడ్డ పేరొచ్చిందని ఆమె ఆరోపించడం గులాబీ పార్టీలో పెను కలకలం రేపింది. ఈ బహిరంగ విమర్శలను తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ అధిష్టానం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీ సస్పెన్షన్ వేటు వేయగానే ఏమాత్రం వెనక్కి తగ్గని కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి సైతం తక్షణమే రాజీనామా చేశారు. సొంత తండ్రి పార్టీతో బంధాన్ని శాశ్వతంగా తెంచుకుని ఏప్రిల్ 25న తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. కవిత కొత్త పార్టీ ప్రకటనతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా సాంస్కృతిక సారథిగా కవిత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత నిజామాబాద్ ప్రజల ఆదరణతో ఎంపీగా గెలుపొంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, రాజకీయ పునాదిని ఆమె నిజామాబాద్ గడ్డపైనే నిర్మించుకున్నారు. 2014లో తొలిసారి టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన ఆమె నిజామాబాద్ కేంద్రంగానే సుదీర్ఘకాలం రాజకీయాలు నడిపారు. తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన నిజామాబాద్ జిల్లాలోనే తన మెట్టినిల్లు బోధన ఉండడంతో ఆ జిల్లాను ఆమె మొదట్నుంచి సొంత జిల్లాగా భావిస్తూ ప్రజలతో విడదీయరాని అనుబంధాన్ని పెంచుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా ఆమె రెండోసారి అనూహ్య పరాజయం పాలైనప్పటికీ నిజామాబాద్ జిల్లా ప్రజలను మాత్రం ఆమె దూరం చేసుకోలేదు. అదే జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొంది తిరిగి జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్న తరుణంలో కూడా ఆమె దృష్టంతా తనకు వచ్చొచ్చిన నిజామాబాద్ జిల్లాపైనే కేంద్రీకృతమైంది. ఈ జిల్లాలోని జాగృతి క్యాడర్, అసంతృప్త లీడర్లు ఆమె కొత్త పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన ఒకవైపు జరుగుతుండగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కవిత ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల ఊహాగానాలు, రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించడానికి కారణమైన మాజీ మంత్రి హరీష్ రావుపై పోటీకి దిగేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నారని, సిద్దిపేట నుంచి ఆమె బరిలోకి దిగుతారన్న ప్రచారం కూడా కొద్ది రోజులుగా జోరుగా సాగింది. అయితే పార్టీ ప్రకటనపై ఇటీవల శ్రీరామనవమి పండుగ రోజున ఆమె మాట్లాడిన మాటలు ఈ ఊహాగానాలన్నింటినీ పూర్తిగా మార్చేశాయి. ఆ వేదికపై ఆమె తన మెట్టినింటి గ్రామమైన పోతంగల్ నుంచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బోధన్ కోడలిగా రావడం తన పూర్వజన్మ సుకృతమని చెబుతూ ఆ ప్రాంతంపై తనకున్న ప్రత్యేకమైన ప్రేమను ఆమె బాహాటంగానే కనబరిచారు. దీంతో కవిత భవిష్యత్తు రాజకీయ వ్యూహంపై స్పష్టత వచ్చేసింది. పోతంగల్ గ్రామం ఉన్న బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు మానసికంగా సిద్ధమయ్యారని తెలంగాణ జాగృతి శ్రేణులు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. రాజకీయంగా సిద్దిపేటలో పోరాడే కంటే తన అనుచర గణం, మెట్టినింటి బంధుత్వం ఉన్న బోధన్ నుంచి బరిలోకి దిగడమే రాజకీయంగా అత్యంత సురక్షితమని ఆమె ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కవిత బోధన్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం వెనుక కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు, పక్కా రాజకీయ వ్యూహం కూడా దాగి ఉంది. ప్రస్తుతం బోధన్లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఆమె ఎంట్రీకి అత్యంత అనుకూలంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నుంచి ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రజల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారన్న తీవ్రమైన ఆరోపణలున్నాయి.
ఓటమి తర్వాత ఆయన అడ్రస్ లేకుండా పోవడంతో బోధన్లో గులాబీ పార్టీకి పెద్ద దిక్కు కరువైన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం షకీల్ భార్య బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చూస్తున్నప్పటికీ స్థానిక గులాబీ క్యాడర్ అంతా ఆమె నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. ఇదంతా కవితకు చాలా సానుకూల అంశంగా మారింది. మరోవైపు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకతతో గెలుపొందిన ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి వయసు పైబడింది. ఆయన వయసు రీత్యా రాబోయే ఎన్నికల నాటికి క్రియాశీలక పోటీలో ఉండకపోవచ్చన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో బలంగా ఉన్నాయి. అధికార కాంగ్రెస్లో బలమైన నాయకుడు లేకపోవడం, బీఆర్ఎస్లో నాయకత్వలేమి ఏర్పడడం ఈ రెండూ బోధన్లో ఒక స్పష్టమైన రాజకీయ శూన్యతను సృష్టించాయి. ఈ శూన్యతను భర్తీ చేసేందుకు కవిత వేగంగా పావులు కదుపుతున్నారు. భవిష్యత్ ఎన్నికల లక్ష్యంగా కవిత ముందు నుంచే బోధన్ ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ను వీడిన వెంటనే ఆమె ఏమాత్రం సమయం వృధా చేయలేదు. జాగృతి జనం బాట కార్యక్రమం ద్వారా బోధన్ నియోజకవర్గంలోని రైతులు, సామాన్య ప్రజలతో నేరుగా మమేకమవ్వడానికి విస్తృత కార్యక్రమాలు చేపట్టారు. గతంలో తాను నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు, అలాగే ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో బోధన్ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చిన విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఒకవైపు తనకంటూ ఉన్న పాత అభివృద్ధి ట్రాక్ రికార్డ్, మరోవైపు తన సొంత మెట్టినింటి అనుబంధం ఈ రెండూ ఎన్నికల్లో తనకు అఖండ విజయాన్ని కట్టబెడతాయని ఆమె గట్టిగా విశ్వసిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసుకుంటున్న జాగృతి వర్గాలు సైతం బోధన్ నుంచి కవిత బరిలోకి దిగితే గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బోధన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించడం ద్వారా తాను ఎప్పటినుంచో కోరుకుంటున్నట్లుగా నేరుగా చట్టసభల్లో అడుగుపెట్టడం ఖాయమని కవిత వర్గం స్పష్టం చేస్తోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.